90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఓవరాల్గా ఈ 30 మినిట్స్లో మీకు అనిపించింది ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనం లైఫ్లో ఏదైనా చేయాలంటే అవుట్లయర్గానే ఉండాలి. ఆర్డినరీ నుంచి మనం ఎక్స్ట్రాడినరీగా టర్న్ అవ్వాలి అంటే అది మన నుంచే స్టార్ట్ అవుతుంది. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా, మనం ఎంత ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేసి దాన్ని రిపేర్ చేసి అనలైజ్ చేసి అండ్ మన అందులో నుంచి ఏమైనా ఇన్సైట్స్ అయితే గెయిన్ చేసామో దాన్ని బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని లీడ్ చేయాలి. అప్పుడే ఆర్డినరీ నుండి ఎక్స్ట్రాడినరీ వరకు మనం వెళ్ళగలుగుతాం. వావ్, సరిపోలే. వెరీ గుడ్. So first and foremostly, thanks for this beautiful opportunity to tell more points about this topic. So first నాకేమనిపించిందంటే ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ కనుక అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి. సో వెన్ యూ స్టాప్ యూ కెన్ బీ ఇన్ ద ఆర్డినరీ ఓన్లీ. When you start trying new concepts, new knowledges, new technologies, then you become extraordinary. Otherwise, you never become ordinary. So making changes according to your life, according to the technology is the most important thing. So please try to upgrade some changes in your life. Be good and be there. Be different, be successful. Wow, wonderful, congratulations. According to me, learning new things and exploring new things is the best quality that everyone should have in order to move forward in life. Always be passionate and be self-motivated and try to collaborate and communicate with others and try to learn and explore new things every day. And as we all learn today, we have to learn new things every day and try to get changes in us according to our goals, innovations that we want to do in life. Wow, Thank wow, you for giving nice, me this opportunity. Excellent, super. To get successful in life, we have to work hard, concentrate in our path of careers to become successful in life. Woo! Super! Wow. So it's like innovating means like you should think in a different way. Like each person should have their mind and prospects, like how to think about each of their life and what they're interested in the things. And they should take like each steps to build up their life, like reaching the top. Like if you stay in the same place and don't collaborate with others and don't even share your mind prospects with others, no? So then you won't get the perfect knowledge. So if you be like sharing with everyone and mingling with everyone and collaborating with everyone, we'll be getting a good super app. నాకు తెలిసి ఇప్పటి వరకు ఎవరో కొంచెం నేర్చుకొని ఉంటారు. ఇప్పటి నుంచి అయినా అందరూ కొంచెం కళ్ళు తెరిచి ఇప్పటి నుంచి అయినా అన్నీ నేర్చుకొని ఎక్స్ట్రాడినరీగా మారడానికి ట్రై చేయమని. వా, మీకు యూస్ఫుల్గా అనిపించింది ఆ సెషన్? చాలా యూస్ఫుల్. ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను? మా గురించి, నా గురించి. ఎస్, యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మనకంటూ ఒక సర్కిల్ని పెట్టుకొని దానిలోనే ఉండాలి, అది దాటద్దు అన్న ఇదిలో ఏంటంటే అక్కడే స్టక్ అయిపోతున్నాం మనం. అలా కాకుండా మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటే మన లైఫ్ ఎంత గ్రేట్గా ఉంటుంది అనేది నాకు ఈ 30 మినిట్స్ అర్థమైంది సార్. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను అక్కడికి రాకుండా ఆగిపోయి ఇక్కడ మాట్లాడడమే. మోటివేషన్ రావడమే కాదు, సస్టైన్ అవ్వాలి. మోటివేషన్ వస్తుంది పోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ వస్తే నీలబడిపోతుంది, ఉండిపోతుంది. Yes or no? The best point I learned today is that do not compete with others. Build yourself in a way
that people don't try to compete with you. Good, nice. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే థాట్ సార్, మెయిన్ థాట్ వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారని కాదు. సో అతను ఎందుకు అలా ఉన్నాడు, నేను ఎందుకు లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ పెట్టం సార్, దేంట్లో ఇంట్రెస్ట్ పెట్టం. సో ఫస్ట్ మన ఐడియా అనేది చేంజ్ అయితే కనుక ఆటోమేటిక్గా మనం ఎందుకు కాంపిటీషన్ ఇవ్వలేము. సో అందరూ మీరు అన్నట్టు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు సార్, ఐడియాలజీ. సో మీరు మీ గురించి అంత కేర్ చేస్తున్నారు. రీల్స్లో వాటిలో ఎక్కువ టైం వేస్ట్ చేయడం కానీ, టైం అంటే అవి చేస్తున్నాడు భలే చేశాడు ఇతను ఇట్లా అనుకుంటున్నాడు. మనం ట్రై చేస్తే కదా తెలిసేది. సో మెయిన్ ఏంటంటే ఆ థాట్ అనేది కనుక మారితే మనం మారుతాం. నైస్ థాట్ ప్రాసెస్, ఆలోచన విధానం, మైండ్ సెట్, ఎవ్రీథింగ్. చాలామంది ఒకళ్ళు ఒకటే చేస్తారు, వాళ్ళని చూసి అందరూ ఫాలో అయిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం ఎక్స్ట్రాడినరీగా థింక్ చేసి న్యూగా క్రియేట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. వెరీ గుడ్, క్లాప్స్. ఈరోజు సెషన్లో మీకు టచ్ అయిన ఒక చిన్న పాయింట్, మీకు అనిపించిన మీలో వచ్చిన ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? థింక్ ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీగా ఆలోచించాలని మీకు అనిపించింది. ఎక్స్ట్రాడినరీగా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఎవరున్నారు? గ్రేట్ ఆపర్చునిటీ అమ్మ గురించి మాట్లాడడానికి, నాన్న గురించి, పేరెంట్స్ గురించి. కమాన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టక ముందరే మా మదర్ అండ్ ఫాదర్ సెపరేటెడ్ సార్. నేను పుట్టిన తర్వాత సెకండ్ టైం కూడా ఆడపిల్ల పుట్టిందని వదిలేశారు మా ఫాదర్. ఎంత కష్టమైనా చిన్నప్పటి నుంచి మా మదరే పెంచారు. అండ్ 2017లో నాకు డయాబెటీస్ వచ్చాయి. ఇప్పుడు నాకు మంత్కి 10K అవుతుంది అండ్ హాస్టల్కి 10K అవుతుంది. ఎంత కష్టమైనా మా మదర్ జాబ్ చేసి పంపిస్తారు నాకు మనీ. రీసెంట్గా ఇంజెక్షన్స్ రేట్ పెరగాని నేను మా మదర్కి ఫోన్ చేసి ఏడిస్తే, నువ్వు నా బాధ్యత, నువ్వేం నాకు బర్డెన్ కాదు అని చెప్పేసి మోటివేట్. అండ్ హెల్త్ ఇష్యూ వల్ల నేను 1 month ఇన్స్టిట్యూట్కి దూరంగా ఉండాల్సి వచ్చింది. మళ్ళీ నన్ను మోటివేట్ చేసి నువ్వు ప్రాక్టీస్ చేసి జాబ్ తెచ్చుకో అని చెప్పి మళ్ళీ పంపించారు. వితిన్ 3 monthsలో నేను జాబ్ చేసి మా మదర్ నన్ను ఎంత బాగా చూసుకున్నారో అంతకంటే బాగా మా మదర్ని చూసుకోవాలనుకున్నాను. గ్రేట్. వాట్స్ యువర్ నేమ్? అపర్ణ. అపర్ణ, చూడమా, నీ టోటల్ బాడీలో పవర్ఫుల్ ఇస్ యువర్ మైండ్. థ్యాంక్ యూ సార్. ఓకే, గివ్ పాజిటివ్ మెసేజ్ టు యువర్ బాడీ. నీతో నువ్వు మాట్లాడుకో, నీ బాడీలో ఉన్న ఆర్గాన్స్తో నువ్వు మాట్లాడుకో. ప్రతి ఆర్గాన్, ప్రతి సెల్కి నువ్వు థ్యాంక్స్ చెప్పు, ప్రతి ఆర్గాన్కి థ్యాంక్స్ చెప్పు. ఓకే, యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ స్ట్రాంగ్. ప్రపంచంలో ఏ ప్రాబ్లం కూడా ఓవర్కమ్ చేయకుండా ఉండేది లేదు. నువ్వు నార్మల్గా ఉండబోతున్నావు, నువ్వు 100% నార్మల్ అవ్వబోతున్నావు. ఇది నువ్వు నమ్ము, నీ బాడీలో ఉన్న ఆర్గాన్స్కి చెప్పు. ఆ డిసిప్లిన్ లైఫ్లో తెచ్చుకో. నువ్వు 100% నా మాట నువ్వు గుర్తు చేసుకుంటావు. మళ్ళీ డిసిప్లిన్ నీ లైఫ్లోకి వస్తే, నువ్వు ఈ విషయాన్ని నమ్మి నీ ఆర్గాన్స్కి నువ్వు చెప్పడం మొదలు పెడితే, ఆర్గాన్స్ విల్ బి ఆల్ రైట్ అని ఎంతమంది నమ్ముతున్నారు సార్? ఎంతమంది విష్ చేస్తున్నారు షీ విల్ బి ఆల్ రైట్ అని? చూసారా? డోంట్ వీక్ అవ్వబాకు. నీలాంటి పొజిషన్లో ఉన్న లక్షల మంది ఫిజికల్గా నార్మల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు అయ్యారంటే వారు నమ్మారు, బిలీవ్ చేశారు. మెసేజ్ ఇవ్వు, బాడీకి మెసేజ్ ఇవ్వు. డిసిప్లిన్ తెచ్చుకో లైఫ్లో. ఏమేమి చేయాలి, ఎలా చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.